ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? నీ జీవితంలో అనుకున్నవి ఏదో జరగలేదని చెప్పేసి, దేవుణ్ణి అనుకున్న రీతిలో నీ జీవితంలో మేలు చేయలేదని దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? ఈ రోజున గమనించండి, ఆదిమ సంఘాన్ని గుర్తుపెట్టుకోండి. ఆదిమ సంఘం యేసు ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి వాళ్ళు హింసించారు, శ్రమల పాలు చేశారు, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా చంపేశారు, చిన్నపిల్లలని కూడా చూడకుండా తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు, అగ్ని చేత కాల్చివేశారు, తారు వేసి కాల్చేశారు. అయినను కూడా వాళ్ళ నిరీక్షణ కలిగి ఉన్నారు. అయినను కూడా వాళ్ళందరూ కూడా పరలోకంలో మాకు బహుమానము అధికమవుతుంది, ఈ లోకంలో మేము ఎన్ని శ్రమలు పడినా కానీ మా కొరకు దాచిపెడుచున్న బహుమానము చాలా గొప్పదని చెప్పి ప్రభు కొరకు శ్రమ పడ్డారు, ప్రభు కొరకు అవమానాలు పడ్డారు, ప్రభు కొరకు నిందలు పడ్డారు. అవన్నిటిని భరించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనే నిరీక్షణతో వాళ్ళు బ్రతకగలిగారు. ఇంకా